నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. పాక్ క్రికెటర్లు మ్యాచ్ల సందర్భంగా మైదానంలో తీసుకున్న ఆహారంపై ఇప్పుడైతే ఒక ఇష్యూ మొదలైంది. మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ వ్యాఖ్యలతో ఇదైతే ప్రారంభమైంది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆతిథ్య పాకిస్తాన్ ప్రస్థానం లీగ్ దశలోనే ఘోరంగా ముగిసిపోయింది. ఈ విషయాన్ని ఆ దేశ క్రీడా ప్రియులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ వ్యాఖ్యలతో జట్టు డైట్ పై వివాదానికి బీజం పడింది. 10 స్పోర్ట్స్ లో జరిగిన కార్యక్రమంలో వసీం అక్రమ్ మాట్లాడుతూ అది ఒకటోదో రెండోదో డ్రింక్స్ బ్రేక్ అనుకుంటా, ఓ ప్లేట్ నిండా అరటి పండ్లు మైదానంలోని పాక్ ఆటగాళ్ల వద్దకు వెళ్లాయి. వాటిని ఆహారంగా తీసుకునే కోతులు కూడా అన్ని తినవు. అదే ఇమ్రాన్ ఖాన్ మా కెప్టెన్ గా ఉండుంటేనా మమ్మల్ని తన్నేవాడు అని పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలను ఓ ఫ్యాన్ తప్పుబట్టాడు. ఆటగాళ్లను వారి ఆహారం ఆధారంగా కమెంట్ చేసి దానిని క్రీడా విశ్లేషణగా చెప్పటం మూర్ఖత్వం అని పేర్కొన్నాడు. దీనికి అక్రమ్ కూడా అంతే ధీటుగా స్పందించాడు. సార్, నేను మీ పిల్లల కోసం బాధపడుతున్నా, మీరు ఖచ్చితంగా వారిని బెత్తంతోనే కొడతారు అని వ్యాఖ్యానించాడు. ఇక అక్రమ్ వ్యాఖ్యలపై భారత మాజీ క్రికెటర్ యోగరాజ్ సింగ్ తీవ్రంగా స్పందించాడు. ఓ మాజీ స్టార్ ఆటగాడు ఇటీవల మాట్లాడుతూ అరటి పండ్లు ఎక్కువగా తినేవారిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. నేనే అక్కడ ప్రధాన మంత్రినైతే అతడిని దేశం విడిచి వెళ్లమని ఆదేశించేవాడిని అని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఓటమి తర్వాత అక్రమ్ పాక్ జట్టు విషయంలో తీవ్ర నిరాశకు లోనయ్యాడు. జట్టుకు కోచ్గా చేసే ఉద్దేశం లేదని వెల్లడించాడు. నేను ఆటగాళ్లకు లేదా బోర్డుకు పడటానికి ఉచితంగా అందుబాటులో లేనని గతంలోనే చెప్పాను. అంతకుముందు జట్టు బోర్డుతో కలిసి పనిచేసిన వకర్ యూనిస్ వంటి ఆటగాళ్లతో వారు ప్రవర్తించిన తీరు చూశాను. ఈ వయస్సులో వాటిని తట్టుకునే శక్తి నాకు లేదు అని పాక్ జట్టు కోచ్ల పరిస్థితిని వెల్లడించాడు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, స్టే ట్యూన్ టు వ్యూ పాయింట్.